జయ జయ శంకర, హర హర శంకర. దేవాలయాలను దర్శించి సేవించాలని చాలామందికి కోరిక ఉంటుంది. ఈనాటికి చాలామంది పుణ్యనది స్నానం కొరకు పుష్కరాలు, కుంభమేళా వంటి ఉత్సవాలకు వేల సంఖ్యలో వస్తూ ఉంటారు. పుణ్యనది స్నానం వల్ల మన పాపాలు తొలగి మనస్సుకు శాంతి చేకూరుతుంది. కేవలం సముద్ర దర్శనమే మహాపుణ్యం. సాధారణ రోజులలో సముద్ర స్నానం చెయ్యరాదు. అది కేవలం అమావాస్య, పౌర్ణమి, గ్రహణాల వంటి రోజులలో మాత్రమే చెయ్యాలి. కానీ రామేశ్వరం, వేదారణ్యం, ధనుష్కోటి వంటి పుణ్యక్షేత్రాలలో సంవత్సరంలో ఎప్పుడైనా సముద్ర స్నానం చేసి పుణ్యాన్ని ఆర్జించవచ్చు. ఒకసారి కంచి పరమాచార్య స్వామి వారు తమిళనాడులో విజయయాత్ర చేస్తున్నారు. ఆషాఢ అమావాస్య దగ్గర పడుతుండడంతో వేదారణ్యంలో సముద్ర స్నానం చేయాలని ప్రణాళిక వేశారు. కారణం లేకుండా శ్రీరాముడు ఒక్క మాట కూడా మాట్లాడడు అని ప్రతీతి. అలాగే సన్యాసులు కూడా అక్కరలేని విషయాలు మాట్లాడడం, నిష్ఫలమైన పనులు చేయడం అన్నది వారి వద్ద ఉండదు. మహాస్వామి వారు వేదారణ్యం చేరే దారిలో కొన్ని ఊళ్ళల్లో మకాం చేస్తూ యాత్ర సాగిస్తున్నారు. అలా ఒక ఊరిలో ఆకలిగొన్న వ్యక్తి ఒకరు స్వామి దర్శనానికి వచ్చాడు. స్వామివారు మఠం మేనేజర్ను పిలిచి అతనికి మంచి ఆహారం పెట్టి ఒక మంచి పంచ ఉత్తరీయం ఇవ్వు అని ఆదేశించారు. మేనేజరు స్వామివారి ఆదేశాన్ని పాటించి అతనికి, మీరు చెప్పినవన్నీ ఇచ్చాము స్వామి, ఇంక పంపేయమంటారా అని స్వామిని అడిగాడు. స్వామివారు వెంటనే అతన్ని మఠ ప్రముఖునిగా చూసుకుంటూ రాజభోగాలను కల్పించమని ఆదేశించారు. మేనేజర్కు ఏమీ అర్థం కాకపోయినా స్వామివారి ఆదేశాన్ని పాటిస్తూ అతన్ని యాత్రలో తమతో పాటు ఉండమన్నారు. అతనికి భోజనం ఇచ్చారా, బాగా చూసుకున్నారా అని మహాస్వామివారు మేనేజరుతో ప్రతిరోజు అడిగి తెలుసుకునేవారు. రోజులు గడుస్తున్నాయి. హఠాత్తుగా ఒకరోజు అతను మఠానికి తాగి వచ్చాడు. భగవంతుణ్ణి దూషించాడు. మఠం ఉద్యోగులను తిట్టాడు. ఆఖరికి కూడు గుడ్డ ఇచ్చిన పరమాచార్య స్వామిని కూడా తూలనాడాడు. మేనేజర్కు కోపం వచ్చి అతని ప్రవర్తనను మహాస్వామికి చెప్పి అతన్ని పంపేద్దాం పెరియవా అని స్వామిని అర్థించారు. మహాస్వామి వారు ఏమీ కోప్పడకుండా గట్టిగా నవ్వారు. స్వామి, అతన్ని పంపేయనా అని మేనేజరు మరలా అడిగారు. కానీ స్వామివారు అందుకు ఒప్పుకోలేదు. ఆ రోజు ఆషాఢ అమావాస్య. స్వామివారు వేదారణ్యంలో సముద్ర స్నానం చేయడానికి వస్తున్నారని తెలిసి వేల మంది భక్తులు వచ్చారు. ఆషాఢ అమావాస్య రోజు సముద్ర స్నానం చేయడం పుణ్యప్రదం. అందున నడిచే దైవం పరమాచార్య స్వామి వారితో కలిసి చేయడం అత్యంత పుణ్యప్రదం. దానితో తీరమంతా లక్షలాది మంది భక్తులతో నిండిపోయింది. భక్తితో ఎంతోమంది వృద్ధ మహిళలు కూడా తీరం వెంబడి నిలుచున్నారు. పరమాచార్య స్వామి వారు సముద్రం దగ్గరకు వచ్చారు. అందరూ స్వామివారికి నమస్కరించగా స్వామివారు సముద్రంలోనికి నడిచారు. స్వామివారిని అనుసరిస్తూ అక్కడున్న వృద్ధ మహిళలతో పాటు అందరూ లోపలికి నడిచారు. అంతే, ఒక్కసారిగా వచ్చిన ప్రచండమైన అలల తాకిడికి ఆ వృద్ధ మహిళలు కొంతమంది సముద్రంలోకి కొట్టుకునిపోయారు. అందరూ ఏం చేయాలో అర్థం కాక నిలుచున్నారు. అంతటి భయంకరమైన అలలను కూడా లెక్క చేయకుండా ఒక వ్యక్తి వెంటనే సముద్రంలోకి దూకి ఆ ఆడవారిని ఒడ్డుకు లాగి రక్షించాడు. ఆ వ్యక్తి మరెవరో కాదు, మఠంలో అందరినీ ఇబ్బందులు పెడుతున్న ఆ తాగుబోతు. ఈ సంఘటనను చూడగానే మహాస్వామి వారు మేనేజరు వంక తిరిగి ఒక చిన్న చిరునవ్వు నవ్వారు. మేనేజరు పరుగున వచ్చి స్వామివారి పాదాలపై పడ్డాడు. సన్యాసులు భవిష్యత్తును దర్శించగల దివ్య పురుషులు. వారు చేసే ప్రతిక్రియలో కొన్ని వేల కారణాలు ఉంటాయి. మనం వాటిని లోతుగా పరిశీలిస్తేనే వారి పూర్ణ అనుగ్రహాన్ని పొందగలము. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.
మీ కష్టాలన్నీ పోవాలని ఆ స్వామివారిని కోరుకుంటాను.